ఈ గ్రామం పేరు మూల స్వయంభూవరం. ఎన్టీపీసీ చిమ్నీలను ఆనుకుని ఉన్న గ్రామం ఇది. దాదాపు 200 కుటుంబాలు ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నాయి. అయితే ఎన్టీపీసీ వెదజల్లే ఫ్లై యాష్ తో ఈ గ్రామం ఇప్పుడు వల్లకాడైంది. భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. భూములన్నీ పంటలకు పనికి రాకుండా పోయాయి. ఈ ఎండిపోయిన పంటలు చూడండి. మిరప పంట మాడిపోయింది. గంట్లు మొక్కలు ఎండిపోయాయి. ఇదిగో ఈ అరటి చెట్టు చూడండి. ఉప్పు ధూళి కెమికల్తో ఎలా నిండిపోయిందో. తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా కరువయ్యాయి. స్నానపానాలకు కూడా నీళ్లు లేవు. పక్క ఊరు నుంచి నీళ్లు కొనుక్కుని తెచ్చుకోవాల్సిందే. ఇక్కడ ఘాతుకం జరుగుతుందో ఈమె మాటల్లోనే వినండి. ఈ ఊర్లోనూ 20 సంవత్సరాలు పెట్టి అలాగా వీళ్ళొస్తారు వీళ్ళొస్తారు అందరూ రావడం పోవడం, మా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం, తిరిగి మాకు రిప్రా ఏ సౌకర్యాలు లేవండి. నీళ్ళు, వాటర్, ప్రాబ్లం అన్ని ఆరోగ్యాలు. ఇప్పుడు ఈ పదవులు వచ్చిన తర్వాత ఎంతమందో ఆరోగ్యపరంగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఈ సంవత్సరం ఉన్న వాళ్ళు వచ్చి సంవత్సరం ఉండట్లేదండి. అంత నరకం చూస్తున్నాం. తాగడానికి నీళ్ళు లేవు, పండించుకోవడం పంటలు లేవు, ఏ గొడ్డున మేపుకుందామని ఆ గడ్డి లేదు. ఎన్ని నానా రకాల ఇబ్బందులు. ఇంకొకటి మంచి ఒకటి చెడు అంతే జరగలేదు. ఎమ్మెల్యే గారు వచ్చారు, మీకు 6 నెలల తర్వాత కాదు 5 రోజుల తర్వాత వస్తూ ఉన్నారు. సంవత్సరాలు 2వ సంవత్సరం ఇదే పేటు ఇక్కడే. కానీ ఆయన మాకు మళ్ళీ కనపడలేదు. ఇదంతా చూసి వెళ్ళి ఇంత నరకం చూస్తున్నాడు. మాకు ఎవ్వరూ న్యాయం చేయలేదండి. దయచేసి మాకు ఎవరన్నా న్యాయం చేసి గవర్నమెంట్ మా అందరినీ, మా పిల్లలందరినీ మా అందరి నుండి మా ఊరు శక్తి చేసి మమ్మల్ని కాపాడండి. మా అందరినీ దయ చూపించండి. ఎవరో దేవుడు వస్తాడు కాపాడుతాడు. ఏ దేవుడు కనపడలేదు. మా దేవుడికే దండం పెట్టుకుంటున్నాం రోజుకన్నా. దేవుడా ఎట్నుంచి ఏ దేవుడు వస్తాడని. ఏ దేవుడు రాలేదు. ఇప్పుడు 4-5 మారారండి. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీ పిల్లల ఆరోగ్యాలు బాగోలేవు, సౌకర్యాలు లేవు. తెల్లవారితే మన చిన్నపాటి ముసుగులా కురుతుందండి. లైట్ అంతా పొగలంతా మసి, రాత్రి అంతా వాటరే. ఏంటి పరిస్థితి? ఉతుక్కున్న బట్టలు ఇంట్లో ఆరబెట్టుకోవాలండి. ఇంట్లోనే ఈ 3 నెలలు 4 నెలలు ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. పైన లేదు. ఎంత దారుణం. ఒక ఇంటి దగ్గర ఒక పువ్వుల చెట్టు కానీ, మంచి కానీ, చెడ్డు కానీ రోజుగా నీళ్ళు ఎక్కడ కొనుక్కుంటామండి. నేను ఉన్నానండి, ఒక్కదాన్ని ఉంటాను. నాకు ఎవరు తెస్తారండి పక్క ఊరు వెళ్ళి మంచి నీళ్ళు? లేవు. కొనంత పడుతుంది, క్లీన్ చేసుకున్నంత వాటర్ లేదు. ఎక్కడో కోసారు వారానికి చుట్టూ. ఇవాళ వస్తాయి, రేపు రావు. మళ్ళీ ఆ నీళ్ళు రేపు రావు, ఎల్లుండి ఇస్తారు. డైలీగా నీళ్ళు రావు. ఇవాళ వస్తాయి మాకు, రేపు రావు, ఎల్లుండి వస్తాయి. అది కరెంట్ ఉంటే, కరెంట్ లేకపోతే లేదు. కరెంట్ లేకపోతే అదే వేసుకొని ఎత్తుకొట్టుకోవడమే మా బోర్లు. దయచేసి అందరూ మా ఎంత దయచేసి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరైనా పర్లేదు, మాకు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళే మాకు దేవుళ్ళు. ఇది దయచేసి మాకు న్యాయం చేయండి. మా ఊరు షిఫ్ట్ చేయండి. మా పిల్లలు కాపాడండి, మా ఆరోగ్యాలు కాపాడండి. పోయినా కానీ ఎవరి పేర్లు చెప్తామండి? ఏ రోగం అని చెప్తాం? డాక్టర్ కాడికి వెళ్తాను. ఈ రోజు వచ్చాను నేను హాస్పిటల్ నుంచి. వాళ్ళకి 5 రోజులు పెట్టి హాస్పిటల్ ఉన్నాను. ఏం చెప్తాం? బోర్డు అంతా ఉండాలి. అది పీర్చేసింది, ఇది పీర్చేసింది, బుగ్గు ఉన్నది, బూడిద ఉన్నది, ఆరోగ్యపూర్వకంగా బాగోలేదు ఇవిడికి. నేను గాజువాకి వెళ్ళాం, కంప్యూటర్ టెస్టులు చేయించాం. ఏం చెప్తాం? నేను బాగా బండి మాట్లాడుతున్నా నాకు బాగాలేదండి. మీరు నమ్ముతారా? ఇది పరిస్థితి. ఇక్కడ పరిస్థితి ఇది. వాళ్ళ 6 నెలలు ఉండాలి, కష్టం అయిపోతుంది. వాస్తవానికి ఈ గ్రామాన్ని వేరే చోటికి తరలించాల్సి ఉంది. కానీ ప్రభుత్వ అధికారుల అలసత్వం వల్ల ఈ గ్రామాన్ని ఇలాగే వదిలేశారు. ఎన్టీపీసీ వదిలిన ధూళి ఈ గ్రామంలో వర్షంలా కురుస్తోంది. ఇళ్లు, రోడ్లు బుగ్గితో నిండిపోతున్నాయి. అయినా ఎన్టీపీసీకి చీమ కుట్టినట్టయినా లేదు. ఇక పాలకుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇంతవరకు ఇలాగా ఈ కంపెనీ వల్ల నష్టభాగాలు వస్తాయని కారణలేదు. అదేంటంటే ఇప్పటికీ మాకు ఈ కష్టాలు వస్తాయని కారక మేము అప్పుడు ఊరితో తొలగిస్తా అంటే మేము వెళ్ళదని చచ్చిపోయిన పెద్ద మనుషులు ఇక్కడే వద్దామని చెప్పినారట. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమిటో అలా అయిపోయిపోవాలి. అలా అయిపోయిపోతే ఇప్పుడు మాకు ఎలా మా పరిస్థితి దోవాదుపులోని గోతుల్లో పడి చదివినట్టు ఉన్నప్పుడు ఎన్టీపీసీకి ఖాతా లేదు, ఒక వచ్చిన ఎమ్మెల్యేకి ఖాతా లేదు, ఒక ఎంపీలకి ఖాతా లేదు, ప్రెసిడెంట్కి ఖాతా లేదు. మా బాధలో మా ఎన్ని చుట్టూ తిరిగినా సరే కానీ సరే చూస్తామంటే అడ్డమే. కానీ రెండో పరిస్థితి మాత్రం ఊళ్ళకి కూడా పట్టించుకోలేదు మా గురించి. ఈ పశువులకి అలాగే వస్తున్నాయి జబ్బులు, మాకు వాళ్ళకే జబ్బులు జ్వరాలతో ఉండవు. అందులో నీళ్ళ పాపలో మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. గోడలు పగిలిపోతున్నాయి. ఇప్పుడు 600 ఓట్లున్న ఈ గ్రామం ఎన్నికల్ని బహిష్కరించడానికి నిర్ణయించింది. అంటే తాగడానికి నీళ్ళు లేవు. అవి కడుక్కోకపోతే జారిపోయి పడిపోయి మొక్కలు కాళ్ళు ఇరిగిపోతున్నాయి. చాలా బాధలు పడిపోతున్నామండి. ఇంటికాడ ఉన్న సుఖలేదు. ప్రాబ్లం ఉన్నాయి కదా. ఈ పళ్ళు ఊడిపోయి గుండెలో పాపలు, నా గుండె పాపలు వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటికాడే ఉంటున్నాం. ఇంటికాడ ఉన్న నీళ్ళు చుక్కలకి ఇబ్బంది వచ్చేస్తుంది.
ఇల్లు అన్ని పడిపోయి పెచ్చులు పడిపోయి అలా ఇల్లు ఉన్నాయి, ఏమి సుఖం లేదండి. నా కాలుకి వచ్చి మోకాలు నొప్పులు ఇప్పుడు వచ్చి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నడలేను. ఏంటంటే మాకు ఎక్కడో స్థలాలు ఇచ్చో డబ్బు కట్టించో ఏదో లెక్కన మా బతుకుదీళ్ళు మాత్రం మేము బయటెత్తుకుంటాం మీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కదా. పిల్లలకి కూడా ఇదే బాధ వచ్చేస్తుంది. ఆడకి జబ్బే మా మగవాడికి జబ్బే ఆడవాడికి జబ్బు అయితే ఎక్కడ తట్టుకుంటామండి? ఒక హాస్పిటల్ కదా కూలా లోలే. ప్రాబ్లం ఇంకా అన్నీ అయిపోయి నీళ్ళు మా పుట్టిన కాడ నుంచి ఎరగం ఇంకొక ఆడ నీళ్ళు తెచ్చుకొని తాగడం, ఇప్పుడు ఇంకొక ఆడ నుంచి తెచ్చుకొని తాగుతున్నాం. ఈ వాటర్ అంతా పాడైపోయింది. అదేదన్నా ప్రాబ్లం చూపెడితే ఈ నీళ్ళు బాగాలేవు అంటాను. ఏం చేయాలి? బోర్లు కోసుకున్నా అవి అలా అయిపోయినాయి. ఏంటమ్మా ఏం చేయడానికి కవలేదు. పంటలన్నీ పాడైపోయి గడ్డి చూడండి, వెళ్ళి గడ్డి వేసుకుంటే గేదెలు బతుకుతాయని అది పోయింది. అది మనిషిలా పడిపోతుంది, మనిషిలా పడిపోగానే పోతుంది. ఇంకా అది ఉండలేదు. ఏం చేయాలో అర్థం లేదు. కంపెనీ వాళ్ళే, కంపెనీ రాకముందు ఏమీ లేదు. కంపెనీ రాకముందు మాకు అలాంటివే లేవు. జ్వరాలు తెలీదు, జబ్బులు తెలీదు. ఇప్పుడు వచ్చిన కాడ నుంచి ఇదే ప్రాబ్లం. వస్తే అప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు బాగా వదిలేస్తుండ్రు. ఎమ్మెల్యే అదీప్ రాజు ఏడాదిన్నర క్రితం ఈ గ్రామానికి వెళ్లి సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఏడాదిన్నర దాటినా ఎమ్మెల్యే జాడ కనబడలేదని ఈ గ్రామస్తులు వాపోతున్నారు. అనేక మంది కిడ్నీ వ్యాధులొచ్చాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, చర్మ వ్యాధులు ఎక్కువయ్యాయి. అయితే ప్రభుత్వానికి ఈ గ్రామం కనబడడం లేదు. ఇక విసిగిపోయిన ఈ గ్రామ ప్రజలు మేము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం అంటూ ఆర్డీఓకి లేఖ కూడా ఇచ్చేశారు. ఈ రోజు ఉన్నోళ్లు 6 నెలల తర్వాత ఉంటారన్న నమ్మకం లేదు. మనుషులు చచ్చిపోతున్నారు అంటూ ఈ గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామాన్ని వెంటనే తరలించండి అంటూ మొత్తుకుంటున్నారు. మరి వారి ఆవేదన వారి మాటల్లోనే వినండి. వారి అరణ్య రోదన. తాగే నీరు, పీల్చే గాలి, ఉండే నేల మొత్తం కాలుష్యం అయిపోయాయి. దానివల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి. మనకి ఏమో చెప్పలేదు. పెరాలసిస్, కిడ్నీకి సంబంధించిన కాలు మొత్తం వస్తున్నాయండి. దీనివల్ల వస్తాయి, డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. వైరస్ ఫీవర్ అంటున్నారు. అదే వైరస్ దాని ఓన్లీ మనుషులకే కాదు, పశువులకి, మొగజీవులకి, గంటలకి వస్తున్నాయి. తర్వాత నీరు పాడైపోవడం వల్ల నీరు తాగితే ప్రాబ్లం, గాలి పిలిస్తే ప్రాబ్లం. ఇప్పుడు గాలి వల్ల పంటలు పాడైపోతుంది. ఇప్పుడు యాక్చువల్ బాయిలర్ ట్యూబుల్లోనే సల్ఫర్ హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ కంటెంట్ ట్యూబులు పాడవకుండా కలపాలి. బాయిలర్ ట్యూబ్ అవి ఎక్కువ మోతాదు కలపడం వల్ల అవి ఊరి మీద రావడం వల్ల మనుషులకి ఎఫెక్ట్ చూపిస్తుంది కెమికల్. నా పేరు చంద్రశేఖర్. అంటే ప్రాబ్లం ఏంటో చెప్పుకోలేని ప్రాబ్లం వస్తుంది. డాక్టర్ కూడా చెప్పలేకపోతే ప్రాబ్లం ఏంటని. దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది. కాకపోతే ప్రతి పొలిటికల్ లీడర్ వస్తున్నారు, తీస్తామని చెప్తున్నారు, ఓటు వేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ దాని తర్వాత గెలిచిన తర్వాత దాని మీద ఏంటి సొల్యూషన్ ఏంటని ఆలోచించట్లేదు ఎవరు. మా ఇంట్లో ఏ ఒక్కరూ బూత్ అనేది వెళ్ళడం ఎన్నికలు బహిష్కరిస్తున్నాం. ఇది ఊరంత నిర్ణయం, ఏ ఒక్కరి నిర్ణయం కాదు, ఊరంత నిర్ణయం ఇది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మూలస్వామిపురం గ్రామం. ఏదైతే మా గ్రామానికి అతి సమీపంలో ఎన్టీపీసీ సింహాద్రి పవర్ ప్లాంట్ ఉందో దానివల్ల గత 20 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నాం మా గ్రామస్తులంతా. నీరు పాడైపోయినాయి, పంటలు పోయినాయి, ఉన్న కొద్దిపాటి భూములన్నీ కూడా పంటలు నాశనం అయిపోతున్నాయి. పశువులు తాగడానికి నీరు లేవు, మనుషులు తాగడానికి నీరు లేదు. చుట్టూ బతకడమే దినం గడిస్తే దీర్ఘాయుస్ అన్నట్టుంది మా బ్రతుకులు. ఇక్కడ చుట్టూ కెనాల్ ఉంది, ఎన్టీపీసీ కెనాల్ మధ్యలో మా ఊరుంది. పొమ్మనకుండా పొగబెట్టినట్టుంది. ఇక్కడ 2 చిమ్మినీళ్ళ నుంచి, కూలింగ్ టవర్ల నుంచి ప్లయాసు ఆమ్ల వర్షంలో పడుతుంది. రోజు ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్నాం. రోజు ఇల్లులు కడుక్కోవడమే ఆడవాళ్ళు.
స్లాబ్లు అయితే పెచ్చులు ఊడిపోయి ఇంట్లో మనుషులు ఉండలేకపోతున్నారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎంతమంది పాలకులు వచ్చినా ఎన్నిసార్లు విన్నపాలు చేసుకున్నా బుట్టదాగలైపోయినా పట్టించుకోలేదు. వస్తారు, ఓట్లు అయిపోయే వరకు మీ గ్రామాన్ని షిఫ్టింగ్ చేసేస్తాం, ఇక్కడ ఉంచాం తీసేస్తాం అంటారు. ఓట్లు అయిపోగానే కనపడరు. ఇంకా అందుగురించే గ్రామస్తులంతా ఏకమై ఈ ఎలక్షన్ మేము బహిష్కరిస్తాం, ఎవరికి ఓట్లు వేయం, మా సమస్యను పరిష్కరించే వరకు అసలు ఓటింగ్లో పాల్గొనని చెప్పి గట్టిగా మూకమ్మడిగా ఏకమై నిర్ణయం తీసుకున్నాం. ఈ గ్రామం తరఫున అనేక మంది గత 2019లో కూడా ఎలక్షన్ ప్రచారంలో వచ్చి మీ గ్రామాన్ని 6 నెలలు తరలించేస్తాం, వేరే చోట పునరావాసం కల్పించి మీకు ఊరు కట్టించిస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా ఒక్క అధికారి కానీ ఒక్క పాలకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా ఇక్కడే ఈ బొగ్గు అయితే డైరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ నుంచి కోలియార్ నుంచి డైరెక్ట్గా పడుతుంది ఊరి మీద. ప్లేయర్స్ అయితే కూలింగ్ టవర్ నుంచి పడిపోతుంది. మొత్తం సర్వనాశనం అయిపోతుందండి ఊరంతా. ఏదేమైనా మా సమస్యను పరిష్కరించి ఎన్టీపీసీని ఆనుకుని కనీసం 5 కిలోమీటర్లైన భూమిని విడిచిపెట్టాలి. కానీ అలా భూసేకరణ చేయలేదు. దాంతో మూల స్వయంభువరం ఆ గ్రామస్తులకు శాపంగా మారింది. ఇప్పటికైనా ఈ గ్రామాన్ని తరలించండి. ఈ గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.